తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాకతో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 27 వరకు 5 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ వాతావరణ పరిస్థితికి కారణం ఏంటి? ఋతుపవనాల కదలిక ఏ విధంగా ఉంది? వర్షాలు ఈ మధ్య కాలంలో ఏమైనా కురిసే అవకాశం ఉందా? అంటే ఋతుపవనాలు ఎంటర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా అయితే వర్షాలు కురవలేదు. మరి దీనికి రీజన్స్ ఏంటి? రానున్న 5 రోజుల పాటు వెదర్ అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక భిన్న వాతావరణ పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక చోట వర్షం ఉంటుంది, ఒక చోట వర్షం ఉండట్లేదు. సో ఇప్పటివరకు సమృద్ధిగా వర్షాలు కూడా పడలేదు తెలంగాణలో ఋతుపవనాలు వచ్చినప్పటికీ. సో కారణం ఏంటి సార్? మనకి ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి, ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాము. దాని ప్రభావము మరొక 2-3 పరిణామాలు మాన్సూన్ను ప్రేరేపించేవి. మేడన్ జూలియన్ ఆసిలేషన్ అని, అలాగే సోమాలి జెట్ అని, ఇటువంటివి కూడా పెద్దగా సహకరించలేదు. దీనివల్ల మాన్సూన్ యొక్క పురోగతిలో మందగమనంగా ఉండి మనకి 8వ తారీఖున తెలంగాణలోకి ప్రవేశించితే ఈరోజు 22వ తారీఖు 15 రోజులు అయినా కూడా అన్ని జిల్లాలు పూర్తిగా కవర్ కాలేదు. మనకి సెంట్రల్ తెలంగాణ వరకు వచ్చిన తర్వాత ఇంచుమించు 10 రోజుల వరకు కూడా మాన్సూన్ మూమెంట్ లేదు. దీనివల్ల పెద్దగా మాయిశ్చర్ ఇన్కర్షన్ లేదు. అలాగే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లోకి అసలు మాన్సూన్ ప్రవేశించకపోవడం వల్ల అక్కడికి మనకి ఉత్తరాది నుంచి అలాగే వాయువ్య దిశ నుంచి వేడిగాలు రాకతోటి ఆ ప్రాంతంలో మనకి హీట్ వేవ్, సివియర్ హీట్ వేవ్ పరిస్థితులు గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి నుంచి పరిస్థితులు కొంచెం మారాయి. మాన్సూన్ గాలుల్లో చురుకుదనం వచ్చి ఈరోజు ఉదయానికి తెలంగాణలోని చాలా జిల్లాలు కవర్ చేసి మనకి నిజామాబాద్ వరకు కూడా ఈ ఋతుపవన గాలులు ప్రవేశించడం జరిగింది. మరొక 3-4 జిల్లాలు ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల చుట్టుపక్కల ఆ ఏరియా మటుకే ఇంకా కవర్ కావాల్సి ఉంది. అవి కూడా రేపటికి పూర్తిగా కవర్ అయ్యే అవకాశం ఉంది. దీనితో మరొక ద్రోణి ఒకటి తెలంగాణ నుంచి మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఏర్పడింది. ఈ 2 పరిణామాల వల్ల మనకి మాయిశ్చర్ ఇన్కర్షను, మాన్సూన్ గాలుల్లో చురుకుదనము, ఈ రెండింటి వల్ల రాగల 5 రోజులు 6 రోజులు కూడా మనకి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంచుమించుగా చాలా చోట్ల మోడరేట్ రెయిన్, అంటే 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడగా కొన్ని జిల్లాల్లో మటుకు భారీ వర్షపాతక సూచన కూడా చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని ఈరోజు చూసినట్టయితే మనకు ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఇటు నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగరు, పెద్దపల్లి, మహబూబాబాదు, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్ష సూచన చేయడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 5 రోజులు కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ వర్ష సూచన ఉంది. ఈ ఎల్లో అలర్ట్ పెట్టిన జిల్లాల్లో అయితే భారీ వర్ష సూచన కూడా 5 రోజులకి ఉంది. సో సార్, ఇప్పుడు చూస్తున్నాము, అంటే ఇది రైతులు పంటలు వేసుకునే సీజను, కానీ వర్షాలు సమృద్ధిగా రాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రానున్న అంటే జూలై మాసంలోనైనా సమృద్ధి వర్షాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం? మనకి ప్రతి మాసంలోనూ కూడా పోయే కొద్దీ ఈ ఎల్నినో ఎఫెక్ట్ పెరుగుతుంది కాబట్టి సమృద్ధిగా వర్షాలు ఉంటాయని మనము చెప్పడం లేదు. వర్షపాతం లోటు అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ నెలలో మనకి ఇప్పుడు 30% లోటు ఉంది. కానీ మనకి ఈ రాగల 5-6 రోజులు చాలా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ నెలలో మనకి లోటు ఉండకపోవచ్చు. కానీ జూలై నెలలో కూడా లోటు ఉండదు, ఇదే పరిణామం కొనసాగుతుందని లేదు. ఎందుకంటే ఎల్నినో ఒకసారి సెట్ అయిన తర్వాత అది లాంగ్ టర్మ్, అది ఇంచుమించు డిసెంబర్ వరకు దాని యొక్క ఉధృతి పెరుగుతూనే ఉంటుంది. సో మనకి జూలై నెలలో కూడా ఇటువంటి బ్రేక్స్ రావడము, మళ్ళీ టెంపరేచర్లు పెరగడము, మళ్ళీ అప్పుడప్పుడు రెయిన్స్ పట్టడము, ఇటువంటి సిచ్యుయేషనే ఈసారి మాన్సూన్లో కొనసాగే అవకాశం ఉంది. సో మనం రెయిన్స్ పడినప్పుడు ప్రతివారు కూడా ఆ నీటిని సేవ్ చేసుకునే ప్రక్రియ లేకపోతే ఇబ్బందులు పడతారు. పొలాల్లో కూడా మనకి భారీ వర్షాలు పడినప్పుడు ఎక్సెస్ వాటర్ని బయటికి బోదెల ద్వారా వదిలిపెడుతుంటారు. అట్లా వదిలిపెట్టకుండా ఒక కుంట తవ్వుకొని అందులో నిల్వ చేసుకున్నట్టయితే మళ్ళీ ఈ డ్రై స్పెల్ వచ్చినప్పుడు ఆ నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇళ్లలో కూడా ఈ భారీ వర్షం పడినప్పుడు మొత్తం అంతా డ్రైన్లోకి వదిలే బదులు ఒక సంపులోకి మళ్లించుకోవడం కానీ, లేదంటే ఒక ఇంకుడు గుంత పెట్టుకుని బోర్ పక్కన దాన్ని రీఛార్జ్ చేసుకోవడం కానీ, ఇటువంటి
ఇటువంటివి తప్పనిసరి. లేకపోయినట్టయితే ముందు ముందు మనకి ఈ వాటర్ దృష్ట్యా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వారు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్క దగ్గర ఎక్సెస్ రెయిన్ పడుతుంది, ఇంకో దగ్గర అసలు వర్షమే ఉండట్లేదు. హైదరాబాద్ నగరంలో కూడా ఒక చోట వర్షం ఉంటే ఇంకో చోట వర్షం ఉండట్లేదు. సో ఇటువంటి పరిస్థితికి కారణం ఏంటి సార్? మనకి మాన్సూన్ పురోగతి చెందలేదు కదా, ఇప్పటి వరకు కూడా మాన్సూన్ సరిగా పురోగతి చెందలేదు, స్టక్ అయిపోయింది. మనకి సరిగా మాయిశ్చర్ లేదు. ఈ అరకొర మాయిశ్చర్ తోటి మనకి వేసవకాలంలో ఎట్లాగైతే ఉరుములు మెరుపులు జల్లు ఒక ప్రాంతంలో పడి మరొక ప్రాంతంలో ఎండకాయటం ఉంటుందో అటువంటి వాతావరణమే ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయితే రాగల 5 రోజుల్లో కొంచెం మనకి చురుకుదనం వచ్చింది కాబట్టి ఈ 5 రోజుల్లో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉందని ప్రస్తుతం భావిస్తున్నాం. సో సిటీలో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ఇప్పటికే చూసుకుంటే కొన్ని జిల్లాల్లో అయితే వడగాల్పులకు సంబంధించి అలర్ట్స్ కూడా ఇచ్చారు. సో సిటీలో కూడా ఎండ వేడి చూస్తున్నాం మనం. సో ఎలా ఉండబోతుంది సార్? సిటీలో మనకి మొన్న రాత్రి చాలా ప్రాంతాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల రెయిన్ పడి మనకి మొన్నటి వరకు సిటీలో కూడా 36 నుంచి 38 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. అయితే మొన్న రాత్రి పడిన వర్షంతో నిన్న టెంపరేచర్లు బాగా తగ్గి నిన్న 32 డిగ్రీలే మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అయింది. ఈరోజు మళ్ళీ ఉదయం నుంచి ఎండ కాసి ఇప్పటికి 36 డిగ్రీల వరకు ఈరోజు టెంపరేచర్ వచ్చింది. అయితే ఈరోజు రాత్రి సిటీ వ్యాప్తంగా కూడా వర్షం పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా అవకాశం ఉంది. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా సిటీలో కూడా వర్షపాతం మనం అలర్ట్ పెట్టడం జరిగింది. 5వ రోజు అయితే సిటీలో మనకి భారీ వర్ష సూచన కూడా ఉంది. సో సిటీలో కూడా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. వర్షపాతం కూడా లోటు వర్షపాతం నమోదవుతుంది అని చెప్తున్నారు కదా. సో రైతులకి ఇటు ఏం సూచనలు చేస్తారు? రైతులకి ప్రస్తుతము ఇప్పుడు మనం ఫోర్కాస్ట్ పెట్టాము కానీ రేపే పంట ఆపరేషన్స్ స్టార్ట్ చేయొద్దని చెప్తున్నాము. ఎందుకంటే ఎల్నినో సమయంలో ఈ ఫోర్కాస్ట్ యొక్క ఖచ్చితత్వంలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. మనం అనుకున్నట్టు అన్నీ జరగకపోవచ్చు. సో మొదటి 2 రోజులు చూసిన తర్వాత మనం అనుకున్నట్టుగా వర్షాలు పడుతున్నాయా, భారీ వర్షాలు అనుకున్నట్టు ఎక్స్పెక్టెడ్గా పడుతున్నాయా లేదా చూసి 3వ రోజు 4వ రోజు మనము ఇందాక అగ్రికల్చర్ యూనివర్సిటీ వారికి కూడా అదే చెప్పడం జరిగింది. మొదటి 2 రోజులు మనం పరిస్థితి చూసి అనుకున్నట్టుగా ఇప్పుడు మనకి ఫోర్కాస్ట్ మోడల్స్ అయితే ఇలా సూచిస్తున్నాయి కాబట్టి ఈ రకంగా ఫోర్కాస్ట్ పెట్టాము. అయితే ఆ రకంగా జరుగుతుందా లేదా అన్నది చూసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత బాగానే ఉంది పరిస్థితి, మళ్ళీ వారం రోజుల వరకు వానలు కొనసాగే పరిస్థితి ఉందన్నట్టయితే మళ్ళీ మనం తెలియజేయడం జరుగుతుంది. పంట ఆపరేషన్లు స్టార్ట్ చేయొచ్చు అని ఆ రకంగా ముందుకెళ్ళవలసిందిగా చెప్తున్నాం. సో సిటీలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కదా వర్షం పడితే, ఏం సూచన? సిటీకి మనము ఈ ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ అలర్ట్స్ మనం ఒకసారి క్లౌడ్ అనేది డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రతి 3 గంటలకి కూడా రాడార్లో దాన్ని గమనిస్తూ ప్రతి 3 గంటలకి కూడా సంబంధిత జిహెచ్ఎంసి, హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ విభాగాలకి ఎప్పటికప్పుడు మనం హెచ్చరికలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు ఇప్పుడు అంటే ఇప్పటిదాకా కూడా ఋతుపవనాలు స్తబ్దుగా ఉన్నప్పటికీ నేటి నుంచి ఋతుపవనాల్లో కదలిక వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. అంటే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వారికి ఒక నోటీసును కూడా రిలీజ్ చేసింది. అంటే త్వరగా ఆఫీస్ వర్క్ అంతా పూర్తి చేసుకొని త్వరగా ఇండ్లకు చేరాలంటూ కూడా ఒక నోటీస్ని రిలీజ్ చేసింది. ఏదేమైనప్పటికీ రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.